వెల్కమ్ బ్యాక్. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. దాదాపు 3 కోట్ల రూపాయలు విలువ చేసే కిలో ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 2 డ్రగ్ పెడ్లర్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీజీ న్యాబ్ అధికారులు, సంగారెడ్డి పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పటాన్ చెరువులో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. పూర్తి వివరాలు మా క్రైమ్ ప్రతినిధి శశి అందిస్తారు. శశి, పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో సంగారెడ్డి పోలీసులకి టీజీనా పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. సుమారుగా ₹1 కోటి విలువ చేసే డ్రగ్స్ పట్టుకున్నట్టుగా ప్రస్తుతం నార్కోటిక్ పోలీసులు చెప్తూ ఉన్నారు. మహమ్మద్ సలీం, ముఖేష్ దుబే అనేటటువంటి 2 డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా నగరంలోకి డ్రగ్స్ అమ్మడానికి, డ్రగ్స్ ఇవ్వడానికి, సప్లై చేయడానికి ఇక్కడికి వచ్చినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో ఉంటున్నటువంటి షేక్ షమీర్ అనేటటువంటి వ్యక్తికి ఈ 1000 గ్రాముల డ్రగ్స్ ను ఇవ్వడానికి వీరంతా వచ్చినట్టుగా పోలీసుల వద్ద సమాచారం ఉంది. అయితే నిన్న ఇస్నాపూర్ వద్ద ఈ నిందితులు డ్రగ్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా, అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా పోలీసులకు సమాచారం అందడంతో పక్క సమాచారం మేరకు 2 కూడా అదుపులోకి తీస్తున్నారు. వారి వద్ద నుంచి సుమారుగా 1000 గ్రాముల డ్రగ్స్ ఇప్పటికే స్వాధీనం చేస్తున్నారు. అంతా కూడా సుమారు ₹1 కోటి విలువ ఉంటుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇద్దరికి ఢిల్లీలో ఉంటున్నటువంటి నైజీరియన్లు జమ్మి అలాగే జిన్ని, ఈ 2 కూడా డ్రగ్స్ సప్లై చేసినట్టుగా తెలుస్తోంది. మహమ్మద్ సలీం కానీ, ముఖేష్ దుబే కానీ ఇద్దరు కూడా జిన్ని నుంచి కూడా ఈ డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. అయితే ఈ ఇద్దరిని విచారిస్తున్నటువంటి సమయంలో ముంబైకి సంబంధించినటువంటి మరో వ్యక్తి యొక్క పాత్ర కూడా బయటపడినట్టుగా తెలుస్తోంది. ముంబైకి సంబంధించినటువంటి రైస్ ఖాన్ అనేటటువంటి వ్యక్తి కూడా హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్టుగా కూడా నిందితులు తెలిపారు. సో మొత్తానికి మరి కాసేపట్లో ఇదే అంశంపై ఇటు సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో, పటాన్ చెరువు పోలీస్ స్టేషన్ లో నార్కోటిక్ బ్యూరో అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. విజయచంద్రిక.